కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, పరిశుద్ధుడ, ఘనమైన ఉన్నతమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఎన్నికలేని మమ్మల్ని ఎన్నుకున్నందుకే నీకు వందనములు. తండ్రి, నీ సన్నిధిలో నిలబెట్టుకుని నీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ మాటల ప్రకారంగా బ్రతికే భాగ్యాన్ని క్రీస్తు యేసు నామమున మాకు అనుగ్రహించి నీవు మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుని క్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు నామములో ఈ ప్రార్థనలు సమర్పించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ వచ్చిన దేవుని పిల్లని మీ అందరికీ మేము ప్రభువును రక్షకుడు క్రీస్తున్న నాయక వందనాలు తెలియజేసుకుంటాను. ప్రేమైన దేవుని వాళ్ళరా, కొద్ది నిమిషాల పాటు మనం దేవుని రాజ్యానికి వారసులు కాని వారెవరు అన్నటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ముందుకు సాగితే, మనందరం కూడా మన జీవితంలో అనేక ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయాణాలలో మనము అనేకమైనటువంటి సైన్ బోర్డులను చూస్తూ ఉంటాం. సైన్లు అంటే గుర్తులు, చిహ్నాలు. ఇది ప్రమాదకరమైన జోన్, యాక్సిడెంటల్ జోన్, అదొక చిహ్నం. ముందు స్పీడ్ బ్రేక్ ఉంది, అదొక గుర్తు. ఎందుకంటే సడన్ తెలియకుండా వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది కనుక, ప్రమాదం జరుగుతుంది కనుక. ఇలాగా ప్రతి దానికి కూడా మనం ఒక సిగ్నల్ చూస్తూ ఉంటాం, సైన్ చూస్తూ ఉంటాం. ఎందుకు అది అనంటే, అది మనల్ని హెచ్చరిక చేయడానికి, మనల్ని జాగ్రత్త చెప్పడానికి, మనం ప్రమాదానికి గురి కాకుండా మనల్ని ఆపడానికి. ఇది మనకు అర్థమైతే ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో మన గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచన అనేది మనం చూసుకొని మన ఆత్మీయతలో మనం అనేక సంగతులను మనం ఒకదాని తర్వాత ఒకటిగా మనం పరిశీలించేద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దాం. అపోస్తుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రేమైన దేవుని వలన, పరిశుద్ధత ఎందు ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకునే వాళ్ళను అది ఎరుగుండుటే దేవుని చిత్తము అన్నాడు మన పట్ల. అంటే దేవుడు మన పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఆ చిత్తం ఏంటి అని అంటే, పరిశుద్ధత ఎందును ఘనత ఎందును మన ఘటాన్ని, అంటే మన శరీరాల్ని, మన దేహాల్ని ఎలా కాపాడుకోవాలో అది మనం ఎరిగి ఉండడమే దేవుని యొక్క చిత్తము అని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు మన గురించి ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఆ చిత్తానుసారంగా మనం ఆయన కోరుకున్నట్టుగా ఉండాలి. ఎందుకు ఉండాలి, ఎందుకు ఎరగాలి మనం అనేది ఒక ప్రశ్నించుకుంటే, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎలాంటి వాడు అని అంటే మనం ఎందుకు కలిగి ఉండాలి అన్న ప్రశ్నకు మొదటగా దేవుడు ఎలాంటి వాడు అని తెలిస్తే, దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని రాయబడి ఉన్నది అన్నాడు. అంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడంట. మనల్ని కూడా, ఆయన పిల్లలైన మనుషుల్ని కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అని రాయబడి ఉందంటే, ఎక్కడ రాయబడి ఉంది? పాత నిబంధన కాలం నుండి దేవుడు మనుషుడు ఎలా ఉండాలో కోరుకుంటున్నాడు. చూద్దాం. లేవియ కాండము 11వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూస్తే, నేను మీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునేవారు. నేను ఎవరిని? మీ దేవుడైన యెహోవాని. ఎలాంటి వాడిని? పరిశుద్ధుడును గనక మీరు. ఈ మాటలు చెప్తున్నాడు పేతురు గారు. అక్కడ మరొక మాట చూడండి, ఇదే లేవియ కాండము 19వ అధ్యాయం చూద్దాం. 19వ అధ్యాయం లేవియ కాండము 19వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. 2వ వచనం, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను దేవుడు సెలవిస్తున్నాడు. ప్రేమైన దేవుని వాళ్ళరా, చూడండి, దేవుడు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక
ఆయన పిల్లలుగా మనం కూడా ఎలా ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడంటే పరిశుద్ధులుగా ఉండాలి. మనం పరిశుద్ధులుగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఓకే, ఎందుకు పరిశుద్ధులుగా ఎలా ఉండాలో దేవుడు కోరుకున్నాడో చూసాము, ఎందుకు ఉండాలో చూస్తున్నాము. ఎందుకంటే దేవుడు పరిశుద్ధంగా, ఆయన పిల్లలుగా మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని చూస్తున్నాము. ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలనుకుంటున్నాడు అని అంటే దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు అంటే, నేనున్న మహాలోకాన్ని, నిత్య జీవాన్ని, అంటే మహాలోకాన్ని మీకు ఇస్తాను అన్నాడు. మహాలోకంలోకి మనం ప్రవేశించడమే నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని నేను మీకు ఇస్తాను అంటే, నేనున్న మహాలోకాన్ని మీకు ఇస్తాను, మీరు కూడా నాతో ఉండొచ్చు అన్నటువంటి ఒక వాగ్దానాన్ని, ఒక అవకాశాన్ని దేవుడు తనకు తానే, అంటే మనుషులు ఎవరు అడగలేదు, నేను కూడా మీతో ఉండాలి దేవా, నేను కూడా మీతో ఉండాలి ప్రభు అని. మనం అడక్కముందే దేవుడే చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక చూద్దాం ఒకసారి దయచేసి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని చూస్తే, ప్రియమైన దేవుని వలన యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం, నిత్య జీవము అనుగ్రహించుననేది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అని చూడండి. నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాననేది దేవుడు తానే, మనం అడగకుండానే, తానే వేరు తాను వేరు. తానంటే ఆయన మనం అడిగితే ఇచ్చేది, తానే అంటే మనం అడగకుండానే తనకు తానుగా ఇచ్చేది. తానే, ఆయనే, ఎవరు లేదు, ఆయనే మనకు చేసిన వాగ్దానం ఏంటి? నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని. ఇప్పుడు ఈ నిత్య జీవాన్ని మనకి ఇస్తానన్నాడు. ఎలా ఉంటే ఇస్తాడు అంటే, ఆయన పరిశుద్ధుడు గనుక, ఆయనతో ఉండవలసిన వారు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుడు వారు. అంటే మనం ఈ నిత్య జీవంలోకి వెళ్ళాలి అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండి వెళ్ళాలి. పరిశుద్ధులుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అని అంటే, చాలా మంది మనం అనుకుంటాం ఏంటంటే, చెప్పాడు కదా దేవుడు కొన్ని చేయమని, వాటిని చేస్తే చాలులే. ఏంటి? నిన్ను నీ పొరుగువారిని ప్రేమించడం, సహాయం చేయడం, సహాయం చేసిస్తే సరిపోతుంది. కొన్ని ఆత్మఫలాల గురించి కొన్ని చెప్పాడు, అవన్నీ కూడా మనలో ఉండాలని కోరుకుంటాం. పరిశుద్ధత అంటే అవి మాత్రమేనా అంటే, అవి మాత్రమైతే నెగిటివ్ చెప్పడు. ఏంటో మనం చూద్దాం ప్రేమ దేవుని వల్ల. ఇప్పుడు మనం నిత్య జీవానికి వెళ్ళాలి అని అంటే మనలో కొన్ని లక్షణాలు ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. చేయమన్నవి చేయాలి, చేయవద్దన్నవి చేయకూడదు. ఇదే మన యొక్క విశ్వాసం, మన యొక్క భక్తి జీవితం. అప్పుడే మనం పరిశుద్ధులుగా ఉంటాం. చేయవన్నటివి చేస్తూ చేయకూడనాటివి కూడా చేస్తే అది పరిశుద్ధతగా. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు కదా అని చెప్పి సహోదరుని ప్రేమిస్తూ వేరే రకంగా ఇంకొక పెళ్ళైన వాడు కూడా మరొక అమ్మాయిని కూడా ప్రేమించడం, ఇది చేయమన్నాడు కదా, నేను ప్రేమిస్తున్నా కదా అని అనుకోవడం తప్పు. అంటే చేయమన్నది చేయాలి, చేయవద్దన్నది చేయకూడదు. ఇది మన భక్తికి ఉన్నటువంటి ప్రాథమికమైన బేసిక్ లక్షణం. అప్పుడే దాన్ని నిజమైన పరిపూర్ణమైన భక్తి అంటాం. పరిపూర్ణమైన భక్తి ఏంటంటే, చేయమన్న పని చేయాలి, వద్దన్న పని ఆపేయాలి. కనుక మనం పరిపూర్ణంగా చేయాల్సినటువంటి భక్తి జీవితంలో చేయమన్నటువంటివి ఆత్మఫలాలు అయితే, చేయకూడనటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అది చేస్తూ ఇది చేస్తే పరలోకానికి వెళ్ళాం. అందుకే ఆ లక్షణాలు మనం చూసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూస్తే ప్రేమైన దేవుని వల్ల 6వ అధ్యాయం 9-10 వచనాల్లో కొన్ని లక్షణాలు చెప్పినాడు. మనం కొన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇవాళ. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? దేనినైతే దేవుడు మనకు వాగ్దానం చేశాడో ఆ దేవుని రాజ్యమైన నిత్య జీవానికి అన్యాయస్తులు వారసులు కారు. అంటే అన్యాయం చేసేవాడు, లోకంలో అన్యాయంగా ప్రవర్తించేవాడు, అన్యాయంగా జీవించేవాడు, అన్యాయంగా సంపాదించేవాడు, వాడెవరు కూడా
దేనికి వారసులు కారంట? దేవుని రాజ్యానికి వారసులు కారు, నిత్య జీవానికి వారసులు కారు అని బైబిల్ చెప్తున్న దేవుడు కోరుకుంటున్నాడు అది. దేవుని అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యంకు వారసులు కానేరరు చెప్తున్నాడు దేవుడు. ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం ప్రేమైన దేవుడు వాళ్ళ. దేవుని రాజ్యానికి అన్యాయం చేసేవాడు వారసుడు కాడు. ఇక్కడ చెప్పబడిన లక్షణాలు ఏ ఒక్క లక్షణం మనలో ఉన్నా, ఏ ఒక్క లక్షణం మనం కలిగి ఉన్నా మనం దేవుని రాజ్యానికి వారసులం కానేరము. అన్యాయం చేస్తూ, అన్యాయంగా అక్రమంగా సంపాదన చేస్తూ, అన్యాయంగా దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నవాడు, వాడు క్రైస్తవుడని పేరు పెట్టుకున్నా, వాడు నేను 10 మందికి దానం చేస్తున్నానని వాడు చెప్పినా, ఇక్కడ కొట్టి ఒకరికి పెట్టేటటువంటి సంస్కృతి దేవుడి దగ్గర లేదు. పెద్దోడిని కొట్టి పేదలకు పెడతా అన్నటువంటి సంస్కృతి లేదు. ఎందుకంటే అన్యాయం చేస్తున్నాడు. ఒకరిని మోసపరుస్తున్నా అంటే అన్యాయం చేస్తాడు. వాడి దగ్గర దౌర్జన్యంగా లాక్కుండా అంటే వాడికి అన్యాయం చేస్తున్నాడు. అన్యాయం చేయడం అన్నది దేవుడికి ఇష్టం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాడు? అన్యాయస్తుడు దేవుని రాజ్యానికి వారసుడు కారణం మీరు ఎరగరా? మోసపోకుడి, జాగ్రత్త పడండి. ఈ లక్షణాలన్నీ పెట్టుకుని మీరు పరలోకానికి వెళ్తానంటే మీకు కుదరదు అని చెప్తున్నాడు. చూడండి, మోసపోకుడి, జారులు, జారత్వం చేసేవారు, విగ్రహారాధికులు అన్నాడు. విగ్రహారాధికులు అంటే ఇక్కడ పదం సాధారణంగా అన్నిలో మనం చూపిస్తుంటాం, కానీ అన్ని కాదు ప్రేమైన దేవుని వల్ల. మనలోనే విగ్రహారాధికులు అంటే వాళ్ళ గురించి చెప్పింది, అన్నుల గురించి ఆల్రెడీ అది అయిపోయింది. వాళ్ళకి జరగవలసిన శిక్ష మారు మనసు పొందకపోతే వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. వాళ్ళకి జరగవలసినటువంటి శిక్ష అయిపోయింది. మరి ఎవరి గురించి ఇక్కడ చెప్తున్నాడు అని అంటే, దేవుని దగ్గరకు వచ్చి కూడా ఇంకా విగ్రహములుగా కొన్ని ఆచారాలను కానీ, కొన్ని సంప్రదాయాలను కానీ, కొందరు వ్యక్తులను కానీ, ధనాన్ని కానీ, అధికారాన్ని కానీ, ఉద్యోగాన్ని కానీ కలిగి దేవుని కంటే ఎక్కువగా దానిని ప్రేమించేవారు ఎవరైతే ఉన్నారో వారు విగ్రహారాధికులతో సమానం. డబ్బును ప్రేమించేవాడు, వాడికి డబ్బు కంటే దేవుడు ఎక్కువ కాదు. డబ్బు కంటే దేవుడు ఎక్కువ కాదు. అంటే దేవుడు పని ఉన్నా సరే డబ్బు దొరుకుతుందంటే దేవుడు పని వాడు కూడా విడిచిపెట్టేవాడు. వాడు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాడు? డబ్బుకి. కనుక వాడు విగ్రహారాధికుడితో సమానం. ఒకటి తన ఉద్యోగం, తన పని, వాడు పనే దైవంగా భావించేస్తుంటాడు. వాడు పని చేయాలి, చేయొద్దని చెప్పట్లేదు ఇక్కడ, కానీ దేవుడి స్థానాన్ని ఆక్రమించుకుంది. దేవుడి స్థానాన్ని ఏదైతే ఆక్రమిస్తుందో అదల్లా ఆ విశ్వాసకు విగ్రహమే. అప్పుడు అతను కూడా విగ్రహారాధికుడితో సమానమైపోయేటటువంటి పరిస్థితులు. అతడు కూడా విగ్రహారాధికుడితో సమానంగా అయిపోతున్నాడు. అంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్నైతే ప్రేమిస్తుందో, నాకంటే ఎక్కువగా అన్నదమ్ములను నేను, అక్క చెల్లెలు నేను, భూములు నేను, పిల్లలను ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని దేవుడు చెప్పాడు. అంటే నా వాడు కాడు అన్నాడు. ఆయన కాడు అని అంటే నేను అవుతానని ఎలా అంటాం? మనం అనలేం ప్రేమ దేవుడు. జాగ్రత్తగా ఆలోచించండి. ఇలాంటి విగ్రహారాధికులుగా ఉన్నవారు, వ్యభిచారం చేసేవారు, పురుషుడు కాబట్టి ఆడంగితనం కలిగిన వారు, పురుష సంయోగులైనను, దొంగతనం చేసేవారు. క్రైస్తవుల్లో కూడా చాలా మంది దొంగలు ఉన్నారు. ఈ దొంగలు కొందరు పేర్లు చూస్తే సంసోన్, శాంసన్, పీటర్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు చేసిన ఆచరణలు గాను, ఇంటికే కన్నాలు వేసేవారు కానీ కనిపిస్తారు పోలీస్ స్టేషన్లో మనం చూస్తే. క్రైస్తవ కుటుంబాలు పుట్టారు కానీ దేవుణ్ణి ఎరగని వారుగా బ్రతుకుతున్నారు ఇలాంటి వారు. ఇంకా లోభత్వం, పిసిని కొట్టుతనం. లోభత్వం అంటే జనరల్ గా మనకు తెలిసింది పిసిని కొట్టుతనం. ఈ పిసిని కొట్టుతనం అన్నటువంటిది డబ్బు మీద అధికమైనటువంటి వ్యామోహం కలిగిన వాడిని అంటాం పిసిని కొట్టు. పైసా ఖర్చు పెట్టడం. పొదుపు వేరండి, పొదుపు వేరు,
పిసినితనం వేరు. పొదుపు అంటే ఏంటి? ఇప్పుడు ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలైనా 20 రూపాయలైనా ఖర్చు పెట్టడం. పిసినితనం ఏంటంటే కంపల్సరీ ఖర్చు పెట్టవలసిన చోట కూడా రూపాయి ఖర్చు పెట్టకపోవడం. జాలే 10 రూపాయలు కంపల్సరీ 10 రూపాయలు ఖర్చు పెట్టవలసిన చోట కూడా 2 రూపాయలు 3 రూపాయలకే బాధపడేవాడు. ఇది పిసినిగొట్టితనం. ఇలాంటి లక్షణం లోభత్వం అంటారు దీన్ని. ఆ లోభత్వం కూడా నిత్య జీవానికి మనల్ని చేర్చదు. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులు. క్రైస్తవ సమాజంలో తాగేవారు ఎంతో మంది ఉన్నారండి. తాగేవాళ్ళు, ఇంట్లో గొడవలు పెట్టుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు క్రైస్తవ సమాజంలో. అలా తాగి క్రైస్తవ సమాజంలోనే దేవుణ్ణి అవమానపరుస్తూ మేము క్రైస్తవులమే, మేము బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా మందును స్వీకరించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బీడీలు తాగే వాళ్ళు ఉన్నారు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారనా, వీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళరు? నిత్య జీవానికి వెళ్ళరు. అంటే దేవుని రాజ్యానికి వెళ్ళే పరిస్థితి ఇది జీవితాల్లో లేదు అని దేవుడు చెప్తున్నాడు. ఇవి ఏం లక్షణాలు? ఉండకూడని లక్షణాలు. దూషకులుగా ఊరికే తిట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది, వారు కూడా ఉండరు. అలాంటి వారు కూడా దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. ఇంకా దోచుకునేవారు, ఆల్మోస్ట్ వీళ్ళు కూడా దొంగలు లాంటి వాళ్ళే. కానీ వీళ్ళు ఎలా తెలియకుండా దోచేసుకుంటారు. దొంగలు అన్నాడు, మళ్ళీ దోచుకునేవారు అని ఎందుకు చెప్పాడు? అధిక ధరలు పెట్టి, తెలియకుండా ధరలు పెట్టి దోచుకునే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని బైబిల్ చెప్తుంది. కనుక మనందరం కూడా నిత్య జీవానికి, దేవుని రాజ్యానికి వారసులంగా మనం ఉండాలి అంటే మనం ఏం చేయవలసిన వారంగా ఉన్నాము అంటే, ఏవైతే ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాల్లో చెప్పబడ్డ లక్షణాలు ఉన్నాయో, ఈ లక్షణాలు మనం తొలగించుకోవడానికి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, వీలైనంత త్వరగా మనం ప్రయత్నించాలి ప్రియమైన దేవుని వల్ల. ఎందుకంటే సమయం గడిచిపోతుంది, మన కాలం తగ్గిపోతుంది. ఎప్పుడు మరణం అవుతామో మనకు తెలియదు. కనుక మనం చనిపోయే లోపల ఇక్కడ చెప్పబడిన లక్షణం ఏది కూడా మన జీవితాల్లో ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనందరం కూడా అలాంటి ఆలోచనతోటి, అలాంటి మనసు కలిగి దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ మెండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనములు, స్తోత్రములు తండ్రి. నీ మాటలు కొద్ది నిమిషాల పాటు మేము ఏంటంటే నీ మహాకృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. సత్యమైన నీ మాటల ప్రకారంగా మా జీవితాల్లో ఉన్నట్టుకు నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి, ఏ లక్షణాలు అయితే చెప్పావో ఆ లక్షణాలు తండ్రి మా జీవితాల్లో ఉండకుండా తొలగించుకుంటూ నీ కృపను, పరిశుద్ధాత్మ సాయాన్ని మేము మెండుగా అనుగ్రహించమని వేడుకుంటూ నీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడు క్రీస్తు ఈ ప్రార్థన అడిగి సమర్పించి పొందుకుని నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.